థ్యాంక్ యూ సరిత. పాపం దాన్ని ఇంకా ఎక్కువ చూపించాలి. అంటే మీరు ఫ్రెండ్షిప్ చూపిస్తున్నారు కానీ తనకింకా అసలైన ఫ్రెండ్ కనిపించట్లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఫ్రెండ్ కనిపించేలా చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గెట్ టుగెదర్ పార్టీ 97-98 ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే అందరినీ ఫ్రెండ్స్ని కలుసుకోవడం, మా టీచర్స్ను కూడా కలుసుకోవడం జరిగింది. వాళ్ళతో మన యొక్క బాధలను ఆనందాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే నేను ఇక్కడ 9th క్లాస్ నాకు చాలా హ్యాపీగా ఉండేది. సారు బయోసైన్స్ చెప్పేటప్పుడు చాలా ఎక్సలెంట్గా చెప్పేవారు. సారు బయోసైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ గోపాలరెడ్డి సార్ ఇంగ్లీష్ అండ్ సోషల్ చెప్పేవారు. సార్ నేను ఒకసారి మా బావగారు 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. అయితే నేను గ్రామర్ మిస్ అయ్యాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సార్ నేను వచ్చిన తర్వాత సార్ నాకు కొంచెం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎలా చెప్తారో అని అన్నాను. ఆ రోజు నుంచి నేను ఆ యొక్క హాస్టల్లో లైబ్రరీలో గ్రామర్ బుక్ తీసుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ టెన్సెస్ అన్నీ నేర్చుకున్నాను. ఈరోజు నేను ఇంగ్లీష్ టీచర్ కావడానికి కారణం అంటే అంత మామూలుగా మ్యాక్సిమం బాయ్స్ ఈజీగా కిటికీ కూర్చొని మాట్లాడినాం, అంత హ్యాపీ మాట్లాడినాం. గడియార ముందు వస్తాను నేను చాలామంది కాల్ చేసిన మినిమం 1000 రూపాయలు సాయంత్రం కూర్చుంటే షాపులో అరే నేను 2000 నైట్ బిల్లు ఖర్చు పెట్టిన అంటూ చాలామంది ఉన్నారు. 1000 రూపాయలు పంపురా గడిగెదరు అంటే ఒక్కరు కనీసం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లే. పేరు చెప్తే బాగా ఫీల్ అవుతారు. మినిమం 1000 రూపాయలు, అరే నాకు రాత్రి అడ్డకైంది నా పొద్దున 2000 పెట్టినరా, కనీసం నాకు రెస్పాన్స్ ఇవ్వడం చాలా మంది. కానీ నాకు చాలా బాధాకర విషయం ఏంటంటే ఈరోజు చాలామంది మనకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క కలుద్దామని చాలామంది అనుకున్నాం. కనీసం ఎవరు కూడా రెస్పాన్స్ కాకుండా మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పి చాలా బాధ పెడుతున్న విషయం. నాకైతే కొంచెం హ్యాపీనెస్ లేదు, ఆ రోజు హ్యాపీనెస్ ఈరోజు లేదు. కాబట్టి మినిమం వేరే అకేషన్కి అయినా ఫంక్షన్ అయినా కలవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. నాకు ఆ స్కూల్ విషయం చిన్న లాజిక్ జరిగిందంటే నేను 5th క్లాస్ అయిపోయి 6th వచ్చాక కృష్ణ సార్ ఇంట్లో నేను పనికి వెళ్ళేవాడిని హ్యాపీగా. నా ఇంట్లో ఒక పూట తెలియని పరిస్థితి ఉన్నది. సార్ వాళ్ళ ఇంట్లో నన్ను చాలా చేసిండు. అప్పుడు 7th క్లాస్ వచ్చినాక సుధాకర్ సార్ నాకు చాలా విషయం ఏంటంటే ఎస్టీ బీసీ హాస్టల్లో సార్ పాస్ చేసినాక నన్ను గెస్టెడ్గా బాయ్స్ని పెట్టిన ఒక 1 year 2 years. నాకు చాలా మర్చిపోయిన విషయం ఏంటంటే అది చాలా గొప్ప విషయం సార్ ద్వారా. ఏంటంటే ఒక 2 years పోయినా కానీ బాధకర విషయం అంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అబ్బలేదు. యాక్చువల్గా అటు హాస్టల్లో తినుకుంటూ నేను పనికి వెళ్ళేవాడిని, చదువు మీద తక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవాడిని. సార్ థ్యాంక్ యూ సార్ సుధాకర్ సార్. వాస్తవంగా మీరు చూపించిన అభిమానం ఆ రోజు నాకు ఇప్పుడు మర్చిపోతున్నాను. అలాగే గోపాల్ సార్ వాస్తవంగా ఇప్పుడు కూడా అలవాలంటే నాకు చాలా గొప్పగా అనిపించేది. అసలు లక్ష్మీ సార్ జాన్ సార్ అంటే పక్క క్లాస్కి వస్తుంటే వెనక బెంచి మేము కూర్చునే వాళ్ళం. దేనికంటే మాకు రాదు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే తెలుగు రాస్తున్నారు. ఏం చేస్తాం, మాకు చదువు అవ్వలేదు. అంటే సరదాగా జోకుని మాటలు ఇవి. సార్ ఇంగ్లీష్ చెప్తే తెలుగు రాస్తుంది, హిందీ చెప్పినా తెలియనే వై అంటే వై వెళ్ళంటే వెళ్ళి ఏం చేస్తుందానికి తెలియదు. కానీ ఈరోజు వాస్తవానికి నా చేతికి ఒక 10 మంది మనసు పెట్టుకొని హ్యాపీగా నా ఫీల్డ్లో పని చేసుకుంటాను. అది గొప్ప విషయం అంటే నేను కొంచెం చదువుబట్టి కాకుండా నాకు చదువులని బాధ పడద్దని చెప్పి నా పిల్లల్ని గొప్ప సంకల్పంతో గొప్ప సంకల్పంతో నా పిల్లల్ని బయట హాస్టల్ చదివిస్తున్నాను. అదే వాస్తవంగా విజయం కాదని చెప్పి మనస్ఫూర్తిగా సార్లు నాకు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ వేదిక మీద నాకు టైం ఇచ్చేందుకు మెయిన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. గౌరవశ్రీలైన టీచర్లకి, మరి నా తోటి విద్యార్థులకి, ఆంటీలకి, అంకుల్స్కి చాలా ధన్యవాదాలు. ఈరోజు గెట్ టుగెదర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెళ్ళిలో ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. ఇందులో చాలా ముఖాలు కొన్ని మాత్రమే తెలుసు, చాలా వరకు తెలియదు. అయినా మన అందరం ఇంకా బాగా కలుసుకొని చేసుకోవడానికి ఇందులో చాలామంది, ఇందులో సరిత కానీ, మీరా కానీ, సురేష్ కానీ చాలా కష్టపడారనే చెప్పాలి. వీళ్ళ ముగ్గురు కష్టపడి అంటే మనం ఏది చూసుకోకుండా వాళ్ళు ఇంత దగ్గరుండి ఇంత సక్సెస్ఫుల్గా చేశారు. ముందుగా వాళ్ళకు పెద్ద థ్యాంక్స్. మరియు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి కొంతమంది రాలేకపోయారు, వచ్చిన వాళ్ళు కూడా ఇంత సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. మరియు నాకు ఒక చిన్న విషయము, సుధాకర్ సార్ సైన్స్ చెప్పేటప్పుడు బాగా చెప్పేవారు, ఆ సబ్జెక్టుకు ఉండేవాడిని. లక్ష్మీ సార్ హిందీ చెప్పేటప్పుడు మాత్రం కిటికీల నుంచి బుక్కులు తీసుకొని ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడు అంటే
ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు నాకు చాలా చెప్పేశాడు. నేను చెప్దాం అనుకున్నా అన్నీ చెప్పేసినాడు. ముందులో నుంచి చదివేటోళ్ళం హిందీ రాపించేవాడు. నా దగ్గరకు వచ్చేసేప్పుడు ఎప్పుడు పెళ్ళి అవుద్దా అనేమనుకునేవాళ్ళం. కరెక్ట్గా పెళ్ళి అయ్యేది, సార్ వెళ్ళిపోయేవాడు. అలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇలాగే మనందరం ఇంత సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళు పెద్దలు మన ఫ్రెండ్స్ మనం 10th ఉన్నప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినవని మనం నేర్చుకున్నాం. ఒక్కోసారి కొన్ని రాకున్నా కానీ పారిపోయేవాళ్ళం. లక్ష్మీనారాయణ సార్ క్లాస్ చెప్పేటప్పుడు వెనక బెంచ్ నుంచి ఆడలను, ఫస్ట్ బెంచ్ మొగలను అట్లా లేపి చెప్పేవారు. హిందీ రాకపోతే లెంప లేపించేవారు ఆడళ్ళు మగళ్ళతో. దానికి కూడా సారు అట్లా ఏపిస్తారని భయానికి కూడా కొన్ని చదివేటోళ్ళం సార్. నెక్స్ట్ గోపలేడు సారు ముందు ఎవరన్నా అల్లరి చేయగానే ఎందుకని అల్లరి చేసేదని బెంచ్ లేపేవారు సార్. బెంచ్ లేపడంతోనే భయపడేవాళ్ళం సార్. ఈ జోక్లే సార్, సీరియస్ అని కాదు. నెక్స్ట్ సుధాకర్ సార్ గారు, నా పేరు దర్శనపు రాధిక అయితే దర్శనపు ఎల్లయ్య అనేవారు సార్. మీరు ఎల్లయ్య అంటే మన క్లాస్లో కూడా ఇంకొక ఎల్లయ్య ఉండేవారు. ఇద్దరం లేచి నిలబడాలి సార్. అట్లా కూడా కొంత. నెక్స్ట్ జనార్దన్ సార్ గారు, సార్ మీరు కూడా సోషల్ బాగా చెప్పేవారు సార్. కొన్ని ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే రావట్లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలా నేను 7th వరకు చదువుకున్నాను. 8th 9th వరకు చదవలేదు ఇక్కడ. ఇక వేరే మనకు పని ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అగ్రికల్చర్ డైరీ ఫామ్ నడుస్తుంది. నేను ఇక్కడే ఉంటున్నాను. ఓకే, థ్యాంక్స్. తమ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. రోజుల్లో కాగితాల మీద ఉత్తరాల మీద రాసుకున్న రోజులు అవి ఇప్పటికీ నేను మెయింటైన్ చేస్తున్నాము. సిర్పూర్ కాగజ్ నగర్ నేను ఇంటర్మీడియట్ దాకా చదివాను అక్కడ. ఒక అమ్మాయి తన మనోవేదనని ఫ్రెండ్షిప్ గురించి పరుషంగా అనడానికి అంటున్నదేమోనని నేను చాలా వెనకముందాడాను. ఆమె మనోవేదనను వ్యక్తం చేసింది కాబట్టి అది ఉండాలి బిడ్డ. నాకు హై స్కూల్ ఇంటర్మీడియట్లో నాకు గ్రూపులు లేవు, డిగ్రీలో గ్రూపులు లేవు. ఎంఏ స్టూడెంట్స్ మేము కలుసుకొని 40 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ కింద చేసాం. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మేము అందరం వస్తాము, వెళ్తాం. ఇప్పటికి మేము 26 మందిలో కేవలం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 19 మంది ఉన్నాం మేము ప్రాణాలతో. కాబట్టి అలాంటి ఫ్రెండ్షిప్ని మీరు కొనసాగిస్తారని ఫస్ట్ అదొకటి ఒక మీ అధ్యాపకుడిగా నా ఒక సందేశం. అధికారంగా చెలాయించాలంటే మాగా కొట్టవచ్చు. 72.5 సంవత్సరాల వయసులో ఉన్నాను ఇప్పుడు. సరే, నేను హనుమకొండ బాలసముద్రంలో ఉంటున్నాను. 2 కొడుకులు, 1 కూతురు. మొన్న ఒక ప్రోగ్రామ్కి వేయొచ్చాను నేను. ఇలా మీలాంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పోతే వాళ్ళు ఏమన్నారంటే, ఏదో అన్నప్పుడు ఒక అబ్బాయి లేచి నిలబడి అడిగాడు ధైర్యంగా, మీరు అడగలేకపోతారు, మీ దాంట్లో హుషారుతనం తక్కువ కనిపిస్తుంది, మంచి డెకరేషన్ కనబడుతున్నది. ఈ డెకరేషన్ ఇదివరకు మేము వచ్చాం కాబట్టి చెప్తున్నా. అరే నాకు ఒక ఇల్లు ఉన్నది, 1 భార్య ఉన్నది అని అమ్మను పట్టుకపోయినా ఆమెను చూపించాను, నవ్వారు. ఒకదే భార్య ఉన్న విషయం చెప్పాను, ఒకదే భార్య ఉన్నది, ఒకదే కూతురు ఉందని ఆ అమ్మాయి నా కూతురు చూపించాను. మరి 2 కొడుకులు ఉన్నారు కదా అని ఒక ప్రశ్న వేశాడు. ఏం చెప్తావు సమాధానం? అక్కడ కూడా నేను ఓడిపోలే. నా గురుత్వాన్ని ఎక్కడ కూడా చమత్కారంగా, అరే 2 కొడుకులు 1 కొడుకని అనలే. నాకు ఉన్నది 1 పెద్ద కొడుకు ఉన్నాడు, 1 చిన్న కొడుకు ఉన్నాడు, అల్ల కూడా ఒక్కొక్కటే కదరా నాకన్నా. అంటే వాళ్ళతో మాట్లాడుకున్నట. ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలి, నేను ఇవాళ రావాల్సిన అవసరం నాకు లేకుండేది అనుకున్నా, రాను అనుకున్నా. కానీ సుధాకర్ సార్ మన పోతాం సార్ చాలా ఏంటంటే ఆయనకు చెప్పాను 2 ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. ఆ ప్రోగ్రాం అవుతుంది అంటే మీకు చెప్పాలి. అంటే ఒక ఆత్మీయత ఎట్లా ఉంటుందో. మా సొంత తమ్ముడు రిటైర్ అయిన ఫంక్షన్ జరుగుతున్నది హనుమకొండ లోపల అంటర్ రోడ్లో. వాళ్ళకు నేను పోలే, స్టార్ట్ అయింది, మెసేజ్ మీద మెసేజ్ వస్తున్నది. నేను లాస్ట్ అవర్లో కలుతుంది నైట్లో అన్నా. అదొకటి వెనక త్యాగరాజ గాన సభ లోపల కవుల సన్మానాలు ఉంటాయి. సన్మానం మీరు చేసిన పిల్లలు ఉన్నారు ఇక్కడ, నేను అడగబోతున్నాను, మెసేజ్ పెట్టాను ఇక్కడ. దారుణం బాబాయ్ అని పెట్టాడు ఆయన నిర్వాహకుడు. మళ్ళీ రేపు మీరు ఎవరైనా ఉంటే చెప్పండి, మళ్ళీ మర్చిపోతానేమో.
ఖమ్మంలో ఆదివారం, ఇలా ఆదివారం కదా మళ్ళీ ఆదివారము, ఖమ్మం కిల్లా నుండి నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధారామం దగ్గర వాకింగ్లో కవులందరూ 50 మంది ఉన్నా నడుచుకుంటూ పోతాం, పాడుకుంటూ పోతుంటాం రకరకాల గేయాలు. అలా నేను ఒకరిని. నిర్మల్లో ఉన్న ఎస్ఐ గారు దానికి నిర్వాహకుడు. నేను రాకుంటే నన్ను బాబాయ్ అంటాడు. అంటే ఇలా ప్రోగ్రామ్స్ నాన్ స్టాప్గా ప్రతి సండే, దాని ముందు రోజు సాటర్డే నాడు కూడా ఇల్లు వదిలిపెట్టి పోతుంటాను. ఇల్లాలని కాదు, శుభ జాగ్రత్త. అయితే ఏదైనా గుళ్ళు గోపురాలు ఉంటే ఆమెను ఎలాంగవితే తీసుకెళ్తాను. దాదాపు ఎప్పుడు ఎవరికి చెప్పలే, ఏ సభలో చెప్పాలి, ఇక్కడ చెప్తున్నాను. దాదాపు 2000 సర్టిఫికెట్లు ఇంత ఫైల్ అయింది. వాళ్ళ సన్మాన ఫైలు 2000 ఫైళ్ళు ఉన్నాయి. అవన్నిటిని నేను ఏం చేస్తున్నానంటే, ఈ మధ్య మన ఫైల్ సిస్టమ్, అది స్ప్రింగ్ ఫైల్ అని కొత్తగా వస్తుంది. దాంట్లో పెట్టిన తర్వాత మధ్య నుంచి తీయాలంటే మొత్తం ఇప్పడక్కర్లేదు, అక్కడక్కడ చేసే పద్ధతులు వచ్చాయి. అతను చూపించాడు. అవి ఒక 20 కొనుక్కొచ్చాను, 30 రూపాయలకు ఒకటి. అవి నింపి ఇవన్నీ ఏం చేస్తావు అని అంటది ఇల్లాలు. అంటే ఏం చే ఆత్మసంతృప్తి విడ. మీరు ఏమి ఇచ్చారు, మాకు ఏం పెట్టారు, ఏం తిన్నామన్నది కాదు, ఆత్మీయత. ఇది ఇంటర్మీడియట్లో అంటే నేను మొదటి నుంచి కూడా క్లాస్ 1 స్టూడెంట్. కానీ మీరు ఏం పని చేస్తారంటే ఒక 2-3 మాత్రం భగవంతుడు ఇచ్చిన ఆయురారోగ్యాలతోని కొంచెం స్టడీలో కానీ లవో దివ్య చరితం ఆచార్య ఆయన పేరుల పాటలో పాడారు, మీకు ఎవరు గుర్తుండకపోవచ్చు. అక్షరాలక్షలను అందించుదాత, నవ్వ యువతను ఇలా నడిపించు నేత, గురువు గురువే కాదు నీ జాతి పరువు, తరతరముల నుంచి దీనికి మచిలీపట్నం సీనియర్ సిటిజన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. నేను ఇక్కడ రాసిన పాటలు 6 పాటలకు 6కి అవార్డు పొందాను. టైటిల్ అంటే బిరుదు అంటారు కదా, అటువంటి ఇది నాకు మరిపోయాడంటే నాకు మూఢత్వం ఏం లేదు. కానీ జ్వరం వచ్చింది, స్నానం చేయమనంటే కాలు చేతులు చూసుకోవడం అయిపోయింది కదా, చచ్చిపోతాడు అనేది నేను చేయను. కానీ నా చేత 12 ద్వాదశ లింగాలు చూసి వచ్చిన వాడిని నేను. మొన్న 50 ఏళ్ళ మ్యారేజ్ డే అయింది, ఫిబ్రవరి 16వ తారీఖు నాడు. భీమేశ్వరం, గుడ్నేశ్వరం అని మహారాష్ట్ర లోపలికి వెళ్ళి అమ్మకు దర్శనం చేపించాను. కాబట్టి ఫ్రీగా పోతావా పో అని అన్నం తిన్నాక వచ్చాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినా టిఫిన్ చేశాను. ఆరోగ్య విషయంలో ఆమెకు నేను పొద్దున్న లేస్తే పాదాభ్యం చేసా, తప్పులేదు. కన్న తల్లి భార్య అనేది 10 నిమిషాల పని, అది గుర్తుపెట్టుకోండి. మీరైనా మీ భర్తలకైనా కూడా మీ తండ్రి తర్వాత తండ్రే, భార్య కూడా తల్లి తర్వాత తల్లే. మేము 9th క్లాసు నేను క్లాస్ ఇచ్చాను. అప్పుడు ఈ బహుశా 10th క్లాస్కు గోపారెడ్డి సార్ ఉంటారు. వీడుకోలు పలుకుతుంటిమి, విన్నపాలు చేయుచుంటిమి, ఎన్ని నాళ్లకు మళ్ళీ మనము కలువగలము తెలుపమంటి. ఇప్పుడు కలుసుకున్నారు మీరు. ఇటువంటి ఫ్రెండ్షిప్కు తక్కువ అంచనేయకండి. ఆ అమ్మాయి అనలేకపోవచ్చు మీరు గట్టిగా, కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. నన్నే అంటున్నాడా వీడేంట్రా అన్నట్టుగా అనిపించింది అమ్మాయి అంటప్పుడు. కాబట్టి గుర్తుంచుకోండి. చివరిగా సందేశంలో చివరిగా, ఎంతకాలము మనము కలిసి ఉన్నదన్నది కాదు ముఖ్యం, ఎంతకాలము మనము కలిసి ఉన్నదన్నది కాదు ముఖ్యం, ఎంత లోతుగా గుండె లోపల పాదుకున్న చెలిమి ధన్యం. ఇది మనం ఎంతకాలం బతికాం. అమ్మ నాన్న కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ అవును. కానీ ఇప్పుడు నా కొడుకులు కూడా నీ వాళ్ళు ఇప్పటికే చెప్తుండా, ఎదురుగా మాట్లాడు, ఎదిరించి మాట్లాడు. అర్థమైందా వర్డింగ్? ఎదురుగా మాట్లాడాలి. నాన్న నువ్వు చేసిన తప్పు, నువ్వు తాగుతున్న వద్దు, అటుపోక ఇటుపోక మమ్మీ బాధపడుతుంది నాకు వచ్చి చెప్పొచ్చు. ఎందుకే డాడీ అటు చేస్తాడు, అది ఎదురు సాటుగా మాట్లాడు, అది వద్దు. ఇప్పటికైనా చేయండి, తప్పేం లేదు. ఇక స్వామి సార్ యొక్కది ఒకసారి వినిపిస్తాను. తెలుసుగా, 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులకు విద్యార్థినులకు శుభాశిష్యులు. 27 సంవత్సరాలు అందరూ మన మరియు 1997-98 విద్యా సంవత్సరపు గెట్ టుగెదర్లో వచ్చినటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈ 97-98లో వాస్తవంగా నేను ఇక్కడ లేను. నేను నా మొట్టమొదటి అపాయింట్మెంట్ మరిపెడ బంగ్లా.
ఈ మరిపెడ నుంచే నా విద్యా బోధన ప్రారంభమైంది. ఇక్కడ 15 ఏళ్ళు చేసిన తర్వాత నాకు ఇక్కడికి వెళ్ళి నర్సంపేట దగ్గర లక్నేపల్లి దగ్గర తిమ్మంపేట హై స్కూల్కు బదిలీ అయ్యింది. అది 10 జూన్ 1996లో ఇక్కడ వీడుకోలు పొంది నేను తిమ్మంపేట హై స్కూల్లో చేరాను. 96-97 విద్యా సంవత్సరంలో అక్కడ హై స్కూల్లో ఎస్ఎస్సి చెప్పారు. అక్కడ 1 సంవత్సరము కాగానే మళ్ళీ నాకు అది ఏమి అదృష్టమో అక్కడ నాకు ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్తానాబాద్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది. అంటే 97-98 విద్యా సంవత్సరం నుంచి నేను సుల్తానాబాద్ జూనియర్ కళాశాలలోనే ఉన్నాను. అక్కడ 2000 నవంబర్ 20 వరకు నేను ఆ కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాను సుల్తానాబాద్లో. అక్కడి నుంచి తిరిగి 2000 నవంబర్ 21న పరకాల శాంపేట జూనియర్ కళాశాలకి బదిలీ అయ్యింది. అక్కడ 10 సంవత్సరం విద్యా బోధన చేసిన తర్వాత నాకు రిటైర్మెంట్ అయింది. అంటే ఈ విధంగా నా జీవితంలో 2 హై స్కూళ్ళు 2 కాలేజీలతోని నా విద్యా బోధన ప్రయాణము పూర్తి అయిపోయింది. అయితే నేను ఇక్కడ చెప్పుకొచ్చేది ఏందయ్యా అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ మరిపెడ, చివరి అపాయింట్మెంట్ శాంపేట. అయితే శాంపేట ఈ మరిపెడ 2 కూడా వరంగల్ జిల్లానే. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే 1997-99లో నేను వాస్తవంగా లేను, దాదాపు 27 సంవత్సరముల కిందటి విషయం ఇది. అప్పుడు మీరంతా విద్యార్థులు, మేము అధ్యాపకులు. అప్పుడు నా వయసు 47, ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలు. ఇది ఇదంతా ఎందుకు? అంతేకాకుండా ఇక నేను ఈ 2 ప్లేసులు మాత్రం జీవితంలో మర్చిపోలేటటువంటిది. నేను తిరిగి ఈ మరిపెడకు ఎప్పుడైనా వచ్చే అవసరం పడితే నా స్వస్థలానికి పోయినట్టుగానే ఫీల్ అవుతాను. నేను ఇదే నా జన్మస్థానం అనుకుంటా నేను. సరే, ఎన్నో బాధలు ఎన్నో జరిగినాయి, అవన్నీ వేరు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు దాదాపు 72 మంది ఉండొచ్చు. మీరు అప్పుడు అంత కొడితే 43 మంది ఉన్నారు ఇప్పుడు. మరి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రిటైర్డ్ నాతో పాటు అయినటువంటి సోదర అంత కొలీగ్స్, మేము ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. సారు ఇంతకుముందే చెప్పిండు, నేనే చెప్దాం అనుకున్నా, కానీ సారు నాకంటే అడ్వాన్స్ అయ్యిండు. పురాణపురం నాకు ఎంత ఇష్టమో ఈ మరిపెడ కూడా అంత ఇష్టం. ఏంటి సార్ మీకేం సార్ కారణం ఏంది అంత ఇష్టం కావడానికి కారణం ఏంటంటే ఉంది. నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. 1969లో నేను ఇక్కడ 8వ తరగతిలో జాయిన్ అయినా. 1969 దాదాపు ఒక 50 సంవత్సరాల పైన, దగ్గర 53-54 సంవత్సరాలు అనుకుంటా, 55. మరి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అప్పుడు 7వ తరగతి వరకు ఎక్కడ చదివింది సార్ అంటే ఖమ్మం చదివేది. అసలు నా చదువు అంతా కూడా ఒక విచిత్రమే. ఎక్కడెక్కడ చదివింది సార్ మీరు 10వ తరగతి వరకు అంటే 1-2 పురాణపురం. సార్ లేడు. కొద్ది రోజులు ఉత్తగానే తిరిగినాం, రోడ్లు పట్టుకొని చెట్లు పట్టుకొని తిరిగినాం, ఆటలు ఆడుకుంటా, కొమ్మచ్చలు ఇవన్నీ ఆడుకుంటా, జిర్రకుంటాడు. ఇక వీళ్ళు ఇక్కడ ఉంటే లాభం లేదని అప్పుడు మా అన్నయ్య వాళ్ళు సూర్యాపేటలో చదువుతున్నారు. మా 2వ అన్నయ్య ఇప్పుడు లేడు, పాపం ఆయన చనిపోయాడు. వాళ్ళు మా ఇంకో అన్నయ్య వాళ్ళు అక్కడ చదువుతుంటే మమ్మల్ని కూడా బతికేయలేదు మధ్యాహ్నం. ఏ వానాకాలం అప్పటికే ఆగస్టు వచ్చినట్టుంది. 3వ తరగతి అక్కడ జేపీఎస్ స్కూల్లో చేర్పించారు సూర్యాపేటలో. అక్కడ 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. మా అన్నయ్యకి అక్కడ అప్పుడు 12th బ్యాచ్ ఉండే. అప్పుడు ఇంటర్మీడియట్ లేదు, ఇంకా పుట్టలే ఇంటర్మీడియట్. మల్టీపర్పస్ స్కూల్ ఉండే ఎగ్జాక్ట్లీ. అదే సూర్యాపేటలో హైయెస్ట్ అన్నట్టు. అక్కడ మల్టీపర్పస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన వల్ల 67లో
ఖమ్మం వచ్చిండు డిగ్రీకి. ఇక మరి ఇక్కడో కుటుంబం అయింది, అక్కడో కుటుంబం అయింది. మా పేరెంట్స్ ఏం చేశారంటే మమ్మల్ని కూడా పట్టుకెళ్ళి ఖమ్మంలో వేశారు. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు మరిపడంటే ఎందుకు ఇష్టపడి చెప్పడానికి అంతా చెప్తాను, బ్యాక్గ్రౌండ్ చెప్తానండి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా. అక్కడ 67లో 6వ తరగతిలో జాయిన్ అయినా. 5 సులైపేట అయిపోయింది, 6వ తరగతి 7వ తరగతి మరి ఖమ్మంలో రికాబదార్ హై స్కూల్, ఇప్పుడు కూడా ఉంది అది రికాబదార్ హై స్కూల్, చాలా ఓల్డ్ స్కూల్ అది. ఇప్పుడు బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ ఉందా, దానికి ఎదురుగానే ఉంటుంది రికాబదార్ హై స్కూల్లో. అప్పుడు ఎక్కడ ఉండేదంటే ఓవర్ బ్రిడ్జ్ ఉందా, పురాణపురం మామిండగూడెం పోయే రూట్ మీద అక్కడ మూలం మీదనే ఉంటుంది ఆ ప్రైవేటు బిల్డింగ్లో. అది బిల్డింగ్ అంటే పెంకుటిల్లు అదంతా. ఆ తర్వాతనే ఇప్పుడున్నటువంటి స్కూల్ కట్టిర్రు, దాని రికాబదార్ హై స్కూల్. ఇక 67, 68 అయిపోయాక 68, 69 ఇంకేముంది, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఖమ్మం జిల్లా టాప్, అసలు స్టేట్లోనే మోగిపోతుంది. తెలంగాణ ఉద్యమానికి ఆ రోజులలో ఖమ్మం చేసిన త్యాగం ఎవరు చేయలే. అక్కడ ఒక అతను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు 69లో, రావి రవీంద్రనాథ్ అని, ఫ్రమ్ సత్తుపల్లి, ఈజ్ ఫ్రమ్ సత్తుపల్లి. మొత్తం విద్యార్థులంతా స్కూళ్ళు బహిష్కరించారు. ఇక నానా బీభత్సం జరిగిపోయింది 69లో. నేను అప్పుడు ఎంత, నేను 7వ తరగతి. ఆ గాంధీ చౌక్లో ఆయన కూర్చున్నాడు దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష. మరి వెంగళరావు అప్పుడు చీఫ్ మినిస్టర్. వెంగళరావు అంటే తెలుసుగా మీకు, వినే ఉంటారు వెంగళరావు, జలగ వెంగళరావు. కొద్ది రోజులు చేసిన తర్వాత ఏదో చేసారు, బ్రైక్ చేసినారు, లేపేసారు. అంటే లేపేసారు, చంపడం కాదు, ఆయన తీసుకుపోయారు, కిడ్నాప్. ఇక బళ్ళు లేవు, ఖమ్మంలో కూడా ఉత్తరాన్ని తిరగడం మొదలుపెట్టాం పదాలు పట్టుకొని. ఇక ఇదే కార్యక్రమం, ఉద్యమాలు వాళ్ళెప్పుడు మీరు, కాలేజీ పిల్లలు వాళ్ళెప్పుడు మేము పచ్చకాలం మేము తిరగడం మొదలుపెట్టాం. ఇక ఇది రావాలని అనుకున్నారు. ఇక అక్కడైతే ఇక ఈ ఉద్యమాలు, ఈ తెలంగాణ ఉద్యమం ఇదంతా చదువంతా పోతుందని మళ్ళీ ఏం చేశారు, ఇక్కడ అప్పటికే ఇక్కడ స్కూల్ కట్టిర్రు, హై స్కూలు. అంతకుముందు సురేందర్ రెడ్డి గారి ఇంటి ముందర ఉండేదట, మరి అది నాకు తెలియదులే. కానీ ఇక్కడ 66లో కట్టారు బిల్డింగు, ఏది కూలగొట్టే బిల్డింగు. ఇక్కడనే ఉంది ఫస్ట్. మొన్నదానుకున్నది అది, మొన్నదానికి ఒక 7 నెలల కింద కూడా ఉండే. అప్పుడు అది కొత్త బిల్డింగ్ అన్నట్టు. అందులో ఇటం పక్కమటం 7 వరకు ఉండేది. ఇందులో 4 రూములు 5 రూములు కట్టారు, 4 అనుకుంటా. ఒకటం స్టాఫ్ రూమ్ పోతే మిగతా 8, 9, 10, 3 తరగతి కదా. 69లో ఇక్కడికి వచ్చినాం. 72 నా 10th బ్యాచ్, 69, 70, 70, 71, 71, 72. ఓ 35 మంది ఉండేది అప్పుడు, 34, 35 మంది ఉండేది. మరి ఇక్కడ మరి నాకు ఆ మ్యాథ్స్ అంటే నాకు కొద్దిగా, నాకు మ్యాథ్స్లో వీక్, మ్యాథ్స్లో ఎగిరిపోయింది, నాకు పేపర్ ఎగిరిపోయింది, ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎట్లుండిందంటే సిస్టమ్ ఎట్లుండిందంటే, అప్పుడు 10th క్లాస్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా మొత్తం రాయాలి, మళ్ళీ 11 పేపర్లు రాయాలి. ఇప్పుడు ఏది ఫెయిల్ అయితే రాసుకోవచ్చు కదా, చాలా అంటే చాలా ఏం లేదు అనుకో ఇది కూడా వచ్చి. కానీ నేను 72లో ఫెయిల్ అయినప్పుడు మ్యాథ్స్ ఫెయిల్ అయితే మొత్తం రాయాల్సి వచ్చింది. అయితే సెంటర్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉండే అప్పుడు. మరి ఏ సెంటర్ బాగుంటుంది అంటే మా వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు ఖమ్మంలో శాంతినగర్ స్కూల్ పెట్టమన్నారు. చర్చి కాంపౌండ్ దగ్గర ఉండేది శాంతినగర్ అనుకుంటా. పెట్టాము, మ్యాథ్స్ పరీక్ష మొత్తం రాసాము, మొత్తానికి పాస్ అయినాం. తర్వాత సిద్ధార్థ కాలేజ్ అంతా అయిపోయింది. తర్వాత ఇట్లా ఆ విధంగా 3 సంవత్సరాలు ఇక్కడ నేను స్టూడెంట్ని. ఈ మధ్యన చనిపోయినటువంటి ఉల్లి రంగయ్య సార్, మీ ఊరే మరిపడే. ఈ మధ్యనే మొన్న మేము 10వ తారీఖు నాడు దశదిన కర్మకు కూడా పోయి వచ్చాం మేము. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి టీచర్లు ఒక 10 మంది, బంగ్లాలో ఉన్నాడు కదా అతను, బంగ్లాలో ఉండేది. మరి అతను మాకు జనరల్ మ్యాథ్స్ చెప్పేది. అప్పుడు జనరల్, కాంపోజిట్ అని 2 ఉండేది. 7th వరకు కామన్ మ్యాథ్స్, 8th వచ్చేవారు కదా డివైడ్. జనరల్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ ఉండేది, ఎందుకంటే కాంపోజిట్ లెక్కలు, ఆల్జీబ్రాలు, గానుగాబురాలు అయిపోయేది. అంత కొట్టుకుండేది అన్నట్టు. అవి చాలా మనకు వంటకపోయి అసలు లెక్కలంటేనే మనం చాలా వీక్ కదా. అయితే అది వాళ్ళు కాంపోజిట్ మ్యాథ్స్ ఒకటి, తర్వాత జనరల్ మ్యాథ్స్ ఒకటి. ఈ జనరల్ మ్యాథ్స్కు రంగయ్య సార్ చెప్పేది. సరే బాగానే చెప్పేది సార్, అంతా బాగానే అయింది. కానీ మనకు వంట పట్టలేదు, మనకు లెక్కలంటే అప్పుడు కానీ ఇప్పుడు కూడా మనకు అదంటేనే భయం. కాబట్టి ఆ విధంగా మరి 10వ తరగతి ఫెయిల్ అయినా కానీ తర్వాత మరి చాలామంది అక్కడనే చదువు వదిలేసిపోతారు. కానీ నేను అట్లా వదిలిపెట్టలే, ఇంటర్మీడియట్ చేసినాం. అదే మన ఖమ్మంలో ఇంటర్మీడియట్ సిద్ధారెడ్డి కాలేజ్, మీరు వినే ఉంటారు పేరు, సిద్ధారెడ్డి కాలేజ్ పేరు విన్నారా మీరు? ప్రైవేట్ కాలేజ్ అది. అందులో ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం 5 సంవత్సరాలు అక్కడనే చదివినాం. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాకతీయ యూనివర్సిటీ, మళ్ళీ పీజీ, ఎంఏ ఎకనామిక్స్.
ఈ లోపల మళ్ళీ పెళ్లి కావడం, ఇక నాకు ఇక చాలా అయితే ఆ తర్వాత పీజీ అయిపోయింది అక్కడ కాకతీయలో. ఈ లోపల పెళ్ళి అయింది 79లో. ఉద్యోగం మరి కావాలి, ఉద్యోగం రావాలంటే మరి ఇంత డిగ్రీలు చేసుకుంటే పోతే దొరకవు అని గ్రూప్స్ రాయడం మొదలుపెట్టాం. గ్రూప్ 2 రాసిన. గ్రూప్ 2లో ప్రిలిమినరీ, మెయిన్, ఇట్లా ఇంటర్వ్యూ కూడా ఉండేది. ఈ లోపునే మళ్ళీ బీఈడీ కూడా చేయాలంటే కొంచెం టైం పట్టింది. బీఈడీకి మనకు ఎంట్రన్స్ ఉండేది అప్పుడు. బీఈడీ కూడా ఎంట్రన్స్ రాసిన. 83లో బీఈడీ వచ్చింది. ఎక్కడ ఇచ్చారు? నాగార్జున సాగర్లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాగార్జున సాగర్ డ్యామ్ కిందనే ఉంటుంది. డ్యామ్ కింద అంటే కొట్టకపోయినట్టే ఉండదు, కొద్దిగా పక్కగా కూడా ఉంటుంది. అక్కడ 83లో బీఈడీ కూడా కంప్లీట్ చేసాం. ఇక్కడ గ్రూప్ 2 నడుస్తుంది. గ్రూప్ 2 మెయిన్ పాస్ అయినా. అవి డిప్యూటీ తహసీల్దారు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్స్, తర్వాత ఏసీటీఓలు పెద్దగా ఉండాలి అప్పట్లో. మరి మెయిన్ కూడా పాస్ అయినా. మెయిన్ వరంగల్ రాసిన, బ్రహ్మాండంగా రాసిన. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంటే ఆ ఉద్యోగం వస్తుంది. ఎంత నమ్మకం ఉండేదంటే అసలు బాగా నమ్మకం ఉండే. ఇంటర్వ్యూకు అప్పటికే రామారావు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు, తెలుగుదేశం గవర్నమెంట్. ఇంటర్వ్యూ హైదరాబాద్ చేసిండు, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానంటే చాలా బాధపడ్డా. ఎందుకంటే నాకు నమ్మకం ఉండే. అప్పట్లో నేను జీకే అంటే నేను చాలా షార్ప్ ఉంటుంది. మీకు కూడా అప్పుడప్పుడు జీకేలు చెప్తూ ఉండేది. జీకే గురించి వరల్డ్ క్యాపిటల్స్, కంట్రీస్, కరెన్సీస్, ఇట్లా చాలా విషయాలు చెప్తుండేది. ఇప్పుడు జ్ఞాపశక్తి లేదనుకోండి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం గుర్తుంటున్నాయి. అట్లా నాకు ఆ నమ్మకం ఉండే గ్రూప్ 2 తగులుతుంది అని. గ్రూప్ 2A, B ఉండే, మళ్ళీ గ్రూప్ 2A, B అని 2 ఉండే. అలా గ్రూప్ 2లోనే ఏది ఏపీఎస్సి పరీక్షలకు, ఉద్యోగుల కొరకు పరీక్షలు నిర్వహించేటువంటి సంస్థ, అది ప్రభుత్వ సంస్థ. నాకు చాలా నేను పంక్ అయిపోయినా. ఈ లోపల బీఈడీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 కూడా రాసిన. ప్రిలిమినరీ నేను బీఈడీలో ఉన్నప్పుడు ప్రిలిమినరీ నేను సెలెక్ట్ అయినా. గ్రూప్ 1 కూడా. అవి ఆర్డీఓ ర్యాంక్ అన్నట్టు, ఆర్డీఓ డిఎస్పీ ర్యాంక్ అవి. ఈ లోపల ఇక నాకు ఇక బీఈడీ చేసుడే ఎక్కువైపోయింది, ఇబ్బందిగా ఉండే. ఆ బీఈడీ కంప్లీట్ చేసినాక ఒక 1 ఇయర్ మళ్ళీ గ్యాప్. మళ్ళీ ఈ లోపల లాలో చేరిన, లా కాలేజీలో. మరి ఊళ్ళో ఉంటే ఉన్న చదువు పోద్ది. మళ్ళీ ఎల్ఎల్బీలో కాకతీయ యూనివర్సిటీ ఎల్ఎల్బీలో చేసినాం. మళ్ళీ అప్పుడు ఆర్ట్స్ కాలేజీలు ఉండేది, అది ఎల్ఎల్బీ. అది చేస్తుండగానే 86లో మళ్ళీ డిఎస్సి పడ్డది. డిఎస్సిలో 11 పోస్టులు, ఆర్ట్స్లో 11 పోస్టులు పడ్డాయి. ఇది సోషల్ సంబంధించినటువంటి ఆర్ట్స్, స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్లో. సరే బాగానే రాసినాం, అది కూడా బాగానే రాసినాం. ఎస్జిటి కూడా ఉండే అప్పుడు 398 ఉండే. 398 కన్సల్టెంట్ రామారావు పేరే. బాగానే రెండు రాసిన. ఫస్ట్ నాకు ఈ స్కూల్ అసిస్టెంట్ ఇది స్కేల్ పోస్ట్. ఇది పర్మనెంట్ రెగ్యులర్, స్టార్టింగే రెగ్యులర్ అంటే స్కేల్. అదేమో 398. మళ్ళీ 2-3 ఏళ్ళు కొట్టుకుంటే మన స్కేల్ వచ్చేది. 11 ఉన్నాయి, అదే ఉన్నాయి దగ్గర. ఆర్డర్లు కూడా ఉన్నాయి, 5-6 కాపీలు తీసుకెళ్ళాను. ఆ 11లో నాకు అప్పుడు కలెక్టర్ కూడా చాలా మంచివాడు, యంగ్ అండ్ ఎనర్జెటిక్, పంకజ్ ద్వివేది అని ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అతను ఐఏఎస్. అతను ఇంటర్వ్యూ చేసిన బోర్డులో అతనే చైర్మన్, డిఎస్సి చైర్మన్ ఆయనే. వినండి పాపలు, ఇదంతా నా సోదే, కానీ మీకేమైనా అవసరం అయితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అయితే ఉద్యోగాలు ఎలా చెప్పేది మాకు ఎంత కష్టపడ్డాం అనేది, చదువు యొక్క ప్రాముఖ్యత ఏందనేది మీ పిల్లలకు చెప్పండి, ఇంకా మీ మనలకు కూడా చెప్పండి. ఆ పంకజ్ ద్వివేది అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఎంత స్పీడ్గా వచ్చిండో ఆయన అంత స్పీడ్గా జవాబులు చెప్పిన. అప్రిషియేట్ అయిపోయిండు. కానీ తర్వాత తెల్లారి మళ్ళీ ఇంకోటి ఉంది, ఎస్సిటి 398. దానికి కూడా పోయినా కానీ నన్ను నిన్ననే సెలెక్ట్ చేశారు. 6వ ర్యాంకు నాది. 11లో నాది 6వ ర్యాంకు. తర్వాత నాకు పోస్ట్లో నాకు ఆర్డర్ వచ్చింది, అపాయింట్మెంట్. అది చూస్తే మరిపడం అన్నది. ఇక ప్రేమ మరిపడం మీద ఉండదు. ఆయన ఫస్ట్ ఇక్కడనే కదా సైకిల్ వేసుకొని వచ్చేది. అంటే మరి 97 వరకు సైకిల్ పోయినట్టుంది, కానీ ఉందో లేదా అప్పుడు లేదనుకుంటా. అప్పటి వరకు బస్సులు పడ్డాయి, బస్సుకే. అప్పుడు కంకర అది గుండె అయ్యాలి ఉండేది. అయితే ఎట్లా అంత కష్టం ఉండేది. ఇక్కడ చడా ఉంది, ఇక్కడ ఎత్తుగడ్డ ఒకటి ఉండేది. ఆడికి వచ్చేవారు కదా మొత్తం షర్ట్ అంతా మామూలుగా కొంచెం చెమటలు ఎక్కువ వస్తాయి. ఇక అది ఎక్కి బయటకు వచ్చేవారు, పైకి వచ్చేవారు కదా మొత్తం ముద్దయిపోయేది పాయింట్ షర్ట్. ఇక సైకిల్ తొక్కుంటే మొత్తానికి 80 ఏళ్ళలో ఇక్కడ జాయిన్ అయినా. అప్పుడు సత్య సార్ ఉండే, సత్య సార్ కాదు సారీ, ఆయన మన శ్రీశైలం సార్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉండే, ఫుల్ ఛార్జ్. మన నరసింహపేట సారే శ్రీశైలం సార్ అని మీకు గుర్తుండే ఉంటుంది. మీరంటే అందరూ మీ గురువు గారే కదా. ఎంఈఓ కూడా చేసిండు. ఆయన కొద్దిగా ఉపశమనం కూడా ఉండేది. శ్రీశైలం గౌడ్ అని ఆ సార్ జాయిన్ చేసుకున్నాడు.
ఆ విధంగా 86 నుంచి 2002 వరకు ఇక్కడనే పనిచేసిన 16 సంవత్సరాలు. చూడండి మరి ఆర్టీఐకున్నకి ఏముంటుంది చెప్పండి. 3 సంవత్సరాలు చదువుకోవడం, ఇక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్ 2002లో, మళ్ళీ ఇక్కడి నుంచి 16 సంవత్సరాలు దాటిగా ఇక ఇక్కడి నుంచి షెఫిల్ చేయాలని అప్పుడు ఆర్డర్ పెట్టారు. పెట్టి తీస్తే మళ్ళీ చింతపల్లి పోయాను. మరి అంతా వదిలేయండి. చింతపల్లిలో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. పెదమపాలలో హెడ్ మాస్టర్గా నాకు 2005లో ప్రమోషన్ వచ్చింది. గెజెట్లో హెడ్ మాస్టర్ 2005. ఎక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఎక్కడా లేవు ఖాళీ. నా లాస్ట్కి పేరు నాకన్నా ముందు సీనియర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. అయితే వాళ్ళందరికీ ఏమన్నా నాకు ఎక్కడ మిగిలిందంటే చిల్లంచెల్ల అప్పటికే హై స్కూల్ అయింది. పోస్ట్ కూడా శాంక్షన్ అయింది గెజిటాడు. కానీ నాకంటే ముందు చిల్లంచెల్ల ఒకసారి ఉన్నాడు, ఆయన కోరుకున్నాడు. అమ్మాయి నాకు నేను బురాలపురం నుంచే తిరగాలి. నేను ఎప్పుడు కూడా ఇల్లు మారలే, బురాలపురం నుంచే తిరిగినా. ఎప్పుడు వచ్చినా బురాలపురం నుంచే. చింతపల్లి అంటే కురి మండలం, ఇక్కడ రోడ్డు మీద ఉంటుంది చింతపల్లి కూడా. మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, 18-19 కిలోమీటర్లు. బస్ ఎక్కితే మళ్ళీ ఆడ దిగేది. ఇక అది ఇంటికి అప్ అండ్ డౌన్ చేసేది. మరి ఈ హెడ్ మాస్టర్ మాత్రం నేను వేరే కాడికి పోవాలంటే నాకు ఎందుకో మనసు నచ్చలేదు. ఆఖరికి ఎక్కడ దొరికిందంటే పెద్దముప్పారం దొరికింది. పెద్ద ఊరు అది, మీకు తెలుసు. పెద్దముప్పారం అంటే ఉన్నారు, ఎవరు ఉన్నారు అక్కడ బంధువులు ఉన్నారు. పెద్దముప్పారం మరి ఎట్లా పోవాలంటే అది దగ్గరే ఉంటుంది, పెద్ద దూరం కాదు. 35 కిలోమీటర్లే వస్తుంది బురాలపురం నుంచి. బురాలపురంలో బస్సు ఎక్కాలి, బంగ్లాలో దిగాలి. బంగ్లాలో బస్సు ఎక్కాలి, దంతాలపల్లికి దిగాలి. దంతాలపల్లికి అయితే బస్సులు లేవు, మళ్ళీ ఆటో. అట్లా 3 సంవత్సరాల పైన 3.5 సంవత్సరాలు అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసిన. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టిండు. అప్పుడు మరిపేడ దొరికింది. మరిపేడ 2009 జూలై 17న జాయిన్ అయినా హెడ్ మాస్టర్, యాజ్ హెడ్ మాస్టర్గా. స్కూల్ అసిస్టెంట్ నుంచి పోయి హెడ్ మాస్టర్గా ఇక్కడ. సరే అప్పటి నుంచి మళ్ళీ 2014 మే 31 వరకు ఇక్కడనే పనిచేసిన, రిటైర్ అయినా. అందుకనే నాకు మరిపేడ అంటే నాకు చాలా అనుభవాన్ని ఇచ్చింది. ఇక్కడ దాదాపు 16 + 5 21 సంవత్సరాలు. నా మొత్తం సర్వీస్ నాకు లేట్గా వచ్చింది. జాబ్ కూడా రావడం నాకు 30 సంవత్సరాలకు వచ్చింది. దగ్గర 30, 29 30, ఒక 28 సంవత్సరాలు నేను పూర్తి చేసిన. అందులో 21 సంవత్సరాలు మరిపడే. నాకు ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. ప్రాపర్ ఎక్కువ ఉంటుంది సార్. నా ప్రాపర్ ఉందో లేదో నాకు డౌటే, కానీ మరిపడంటే నాకు మీరు కనపడితే నాకు చాలా సంతోషం పెడుతుంది. మా పిల్లలు పిల్లలు మరి ఇక్కడ నేను 21 సంవత్సరాలు పనిచేసిన, స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన, హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఇక్కడ చదువుకున్నా. ఎంతోమంది ఇక్కడ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అనేది ఒకటి నాకు అభిమానం అనేది అప్పుడప్పుడు నాకు వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా నేను ఇక్కడ 2014 మేలో రిటైర్ అయిన తర్వాత ఇక నాకు ఒక కొడుకు అని మీకు తెలుసు. చైనా పాలసీ అన్నది మీకు చెప్తుండేది కదా, జనాభా గురించి చెప్పిన సోషల్లో. ఇదివరకేమో 2 or 3 అనేది ఒక స్లోగన్ ఉండే. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి 2 లేదా 3 అని. దాన్ని మేము మార్చేసేసినట్టు 1 or 2, 1 లేదా 2. ఇక నన్ను ఆర్వన్ అంటే బాగుండదు కదా, కొడతారు. 1 or 2. అందుకని నేను 1కే ఓటేసిన. నాకు ఒకటే కొడుకు. ఇంకా మీ బ్యాచ్ అంటే నాకు బాగా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే మీరు 97 అంటే నా కొడుకు ప్రజ్ఞా స్కూల్లో 97 10th. అంటే మీకు దాదాపు ఇప్పుడు నా కొడుకు కూడా 41 42 నడుస్తూ ఉన్నాయి. ఆయన ఈ మధ్యన ఆయనకు ప్రమోషన్ వచ్చింది. మేము హైదరాబాద్లో దాదాపు నేను హైదరాబాద్లో ఉంటా, ఇక్కడ ఉంటాను. అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది. నాకు ఎక్కడ ఉండకపోతే అక్కడ ఉంటాను. ఆయన సీనియర్ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక మల్టీనేషనల్ కంపెనీ, అమెరికాకు చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 4-5 నెలల కింద ఆయన ప్రమోషన్ తీసుకొని నవ్ యూస్ పెట్టి 4 crores కంపెనీ, 4 కోట్ల రూపాయలు ఇస్తుంది కంపెనీ. షేర్స్, శాలరీ, బోనస్, షేర్స్కు డివిడెండ్స్. షేర్లు పెరిగితే పెరుగుద్ది, తగ్గితే డౌన్ అవుతుంది. తెలుసుగా షేర్ మార్కెట్ అంటే మీకు తెలుసుగా. ఇట్లా మంచి కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు ఒక కొడుకు, పర్వాలేదు, ఆయనకు ఒక కొడుకు మా మనోడు ఒక్కడు. మరి ఆయన ఇంకా ఇంకో లేదంటే నాకు తెలియదు. నేను చెప్పకుండా అవకాశం కోల్పోయినా నేను మన ఇంకో రంగనా నేను చెప్తే తప్పైతుంది, సిద్ధాంతమే తప్పైంది. ఆయన ఇప్పుడు 3వ తరగతి అయిపోయింది, ఈ మధ్యనే అయిపోతుంది. ఇక ఇంకో 6 రోజులు అయితే స్కూల్ బంద్. మన 4వ తరగతి ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. కొల్లూరు దగ్గర ఉంటుంది. కొల్లూరు అంటే మీరు ఓఆర్ఆర్ తెలుసుగా మీకు? హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్ ఓఆర్ఆర్కు 19 ఎగ్జిట్లు ఉంటాయి తెలుసా? నెంబర్ 11లో ఎత్తే నేను అంబర్పేట, పెద్దమ్మర్పేట, కోకపేట నెంబర్ 1లో దిగుతా. దాని తర్వాత వచ్చిన కొల్లూరు, దాని పక్కన ఉంటుంది గాడియం స్కూల్, కార్పొరేట్ స్కూల్ అన్నది అవుతాడు.
ఆయన గురించి నేను ఒక 8 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటాను ఎక్కువ. ఎందుకంటే కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కదా. మా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఆమె మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర పనిచేస్తుంది. మా వాడు నానకులం కూడా. అమెరికన్ కాన్సులేట్ ఉంది అక్కడ. అమెరికన్ కాన్సులేట్ అటుపక్క రోడ్డుకు, ఇటుపక్క అమెరికన్ రాయబార కార్యాలయం, అటుపక్క మా ఆఫీసు. బ్రాడ్కామ్ టెక్నాలజీస్ అని అమెరికా కంపెనీ, పెద్ద కంపెనీ అది. అందులో పనిచేస్తున్నాడు బాబు. మా కోడలేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైటెక్ సిటీ ఐటీసీ కోహినూర్ అని ఒక హోటల్, అక్కడ కుమారి ఆంటీ హోటల్ దగ్గరలో మా క్యూబిక్స్ అనేటువంటి సంస్థలో పనిచేస్తుంది. ఈ విధంగా అక్కడికి ఎక్కువైపోయినాయి. కాబట్టి ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము, అవునా కదా? ఆరోగ్యం ఉంటేనే అన్నీ అనుభవించగలుగుతాము. సరే, ఈ సందర్భంగా నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు కాబట్టి మన తల్లిదండ్రులని మనం గౌరవించాలి. అది మెయిన్ పాయింట్. తర్వాత నేను చెప్పేది డబ్బు, ఆరోగ్యము, డబ్బు, తర్వాత తల్లిదండ్రులు. మన పెద్దలను మనం గౌరవించాలి. మన పెద్దలని మన పేరెంట్స్ని. నాకు ఎలాగో మా అమ్మ నాన్నగారు ఇద్దరు లేరు, చనిపోయారు. మరి మీలో చాలామందికి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను, ఉన్నారని అనుకుంటున్నాను నేను. మీ అమ్మ నాన్నల్ని అనాథలుగా చేయకండి. ఎందుకంటే నాకు ఈ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు అనాథాలు అయిపోయినాయి. ఇప్పుడు అనాథాశ్రమాలలో ఎట్లయితే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయినాక అలా పడేస్తామో, ఈ స్కూళ్ళు కూడా అట్నే అయినట్టు అనిపిస్తుంది. అట్లాగే మీ తల్లిదండ్రులని మాత్రం మీరు ఓల్డ్ ఏజ్, డబ్బులు ఉంటేనేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాం, లేనివాడు ఏం చేస్తాడు? అనాథ శరణాలయం ఉంటుంది, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది, అవునా కదా? మీ తల్లిదండ్రులు మీతోనే ఉండండి, మీతోనే ఉంచుకోండి. జీవితాంతం వాళ్ళు మంచిగా ప్రశాంతంగా చనిపోయేటట్టు మీరు వాళ్ళని సేవలు చేయండి. సేవ చేయడం అని, తల్లిదండ్రులకు సేవ చేయడం అంటే సర్వీస్ టు ద హ్యుమానిటీ, ద సర్వీస్ టు ద గాడ్ అని ఆ రోజుల్లో చదువుకున్నాం మనం. మీకు చెప్పడం కూడా జరిగింది. మానవ సేవయే మాధవ సేవ. సర్వీస్ టు ద హ్యుమానిటీ. హ్యుమానిటీ అంటే మ్యాన్ కైండ్. మనిషికి చేసిన సేవ దేవునికి చేసిన సేవతో సమానము, అవునా కదా? కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి. మాకు లేదు కాబట్టి ఇప్పుడు మాది అయిపోయింది. మేము మాతోనే ఉంచుకున్నాం, మేము మా అమ్మ నాన్న మాతోనే ఉంచుకున్నాం. మేము మీరు కూడా అట్లా వాళ్ళని వదిలేయకండి. వాళ్ళతో మనకేం లాభం లేదని, లేకపోతే ఇక వీళ్ళది అయిపోయిందని అనుకోకుండా వాళ్ళని మీ జీవితాంతం వాళ్ళని మీరు మంచిగా అనాశ్రయాలకు కానివ్వండి, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లకు కానీ తోలకుండా మీరు వాళ్ళని మంచిగా చూడండి. మీ మనవరాలని, మీ కొడుకులు అందరినీ కూడా మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగిస్తుంది. జై హింద్. ఓపిక ఉంది కదా? ఉందా లేదా? ఓపిక ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. సరే, మిమ్మల్ని మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో అట్లా చేయడం జరిగింది. మరి 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనానికి చేసినటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులు, వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయ రత్నాలు, ఏమన్నా నేను ఉపాధ్యాయ రత్నాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యారంగంలో మంచి నిష్ణాతులు అని నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఎందుకన్నా నా పదాన్ని ఉపయోగించాను. మరి మీ అందరు కూడా పేరు పేరున నా యొక్క విద్యార్థులకు, ఆనాటి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ, మిమ్మల్ని చూస్తుంటే 1997-98 మీ యొక్క వయసు నాకు గుర్తుకొస్తుంది. ఆనాడు మీరు చిన్నగా బక్కగా ఉండి ఒక నెక్కర్ వేసుకొని, చిన్న షర్ట్ వేసుకొని, ఒక సంచిలో పుస్తకాలు పెట్టుకొని వచ్చి ఆ కూర్చునే పద్ధతి చూస్తుంటే మిమ్మల్ని అందరిని కూడా ఆ యొక్క 27 ఏళ్ల క్రితం మీరు ఎట్లా ఉన్నారో ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నారు. మరి ఇప్పుడు దాదాపుగా మీకు 43 ఏళ్ళ వయసు, 44-45 ఏళ్ళ వయసు ఆ రకంగా వచ్చేసింది. మరి నేను మరిపడ పాఠశాలను కూడా మన మిత్రులు చెప్పినట్టుగా మన ఈ ఊరు పాఠశాల మర్చిపోను. 1980లో మొదటిసారిగా ఉద్యోగం ఇచ్చింది ఈ పాఠశాల. మరిపడ హై స్కూల్లో 1980లో మొదటిసారిగా నేను ఇక్కడ ఉద్యోగంలో చేరడం జరిగింది. అప్పుడు నేను బయాలజీ టీచర్ను. నా యొక్క వయసు 22 సంవత్సరాలు. ఈ స్కూల్లో 18 సంవత్సరాలు పనిచేశాను. విద్యార్థుల్లో కూడా మరి బయాలజీలో కూడా మరి ఆ రోజులంతా కూడా జనరల్ సైన్స్ ఉండేది. జనరల్ సైన్స్లో కూడా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంతా కలిపి ఆ టీచర్ బోధించాలి. ఇప్పుడు మాత్రము ఫిజికల్ సైన్స్ టీచరు, బయాలజీ టీచరు, ఆ తర్వాత ఈ రకంగా మన విద్యా బోధనలో కూడా పలు రకాలుగా మార్పులు రావడం జరిగింది. అయితే పిల్లల్లో కూడా మరి మంచిగా ఆబ్జెక్టివ్స్, దాదాపుగా 900 మంది విద్యార్థులు ఉండేది. స్కూల్ నిండా విద్యార్థులతో కలకలలాడుతూ ఉండేది. మరి ఈనాడు చూసినట్లయితే అనేక రకాలుగా ప్రైవేట్ పాఠశాలలు వచ్చి పూర్తిగా
పిల్లల యొక్క సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. ప్రతి గ్రామంలో కూడా హై స్కూల్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారంగా మరి మోడల్ స్కూల్స్, గురుకుల్లో కూడా రకరకాల యొక్క ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ముస్లిం వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు ఈ రకంగా స్కూల్స్ రావడంలో మన గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లల యొక్క ఫీడింగ్ కూడా తగ్గిపోయింది. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం?
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ థ్యాంక్ యూ సార్. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో చాలా ఎక్కువ మొత్తంలో డొనేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం. స్లోగా ఒక్క బెలూన్ ఉన్నా చాలు, మొత్తం వరకట్టాలి. ఒక్క బెలూన్ ఉన్నా చాలు. మెల్లగా కింద పడారు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. హలో హలో, ఐ లవ్ యూ. ఇప్పుడు ఈ డిస్ప్లే హలో, ఐ లవ్ యూ అండి.
ఫోన్ చేయి, నువ్వు వేరే చేసినట్టు చూసుకో. డాడీ ఐ లవ్ యూ, లవ్ యూ టూ అని చెప్పాలి. సేఫ్టీ और एक बार లవ్ యూ టూ అని చెప్పాలి. లవ్ యూ టూ అని చెప్పాలి. ఐ లవ్ యూ ఐ లవ్ చెప్పాలా మళ్ళా వన్స్ మోర్. ఐ లవ్ యూ. చాలా ఆయన బాగా హలో ఐ లవ్ యూ. సరే ఒకసారి అర్జెంట్గా ఇవ్వు ఒకసారి. అవును ఒకసారి ఇవ్వు, ఎక్కడుంటే అక్కడి. హలో ఒకసారి మమ్మీకి డాడీ. దేవుడా పెట్టినప్పుడు పెడతా కదా స్పీకర్. అంటే ఎప్పుడు నా చెవులో చెప్తుంది, ఇప్పుడు మైక్లో చెప్పాలంటే. హలో హలో ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఐ లవ్ యూ రా. హలో హలో నాకుందమ్మా, నాకుంది. చెప్పాలి. I love you, Mia. I love you too. Thank you. ఓకే ఓకే థ్యాంక్ యూ. మరి నేను చెప్పాలా? నాకు చెప్తావు మరి. నన్ను వచ్చేసాయి మరి. వచ్చేస్తావా? ఓకే ఓకే. నాగలక్ష్మి స్టేజ్ మీదకి రావాలి. ఐ లవ్ యూ. నాగలక్ష్మి స్టేజ్ మీదకి రావాలి. బావా ఐ లవ్ యూ. హలో హలో సరదాగా చెప్పి చూడండి. హలో వెంటనే నేషనల్
హలో మామా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పండి. ఓకే, ఆ మాత్రమైనా చెప్పారు కదా. ఐ లవ్ యూ టు అను. అట్లా సరే సరే సరే, ఉంటాను. ఉంటాను. ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో, రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. గొప్పి అల్లా
Girls, girls, girls. No dangal. Celebrate the Pongal.